సిగ్గు లేకుండా వాడు మన భారతీయుడు అని చెప్పుకుంటున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ అలాంటిది వాడు మన భారతీయులు ఒక ఇచ్చే డబ్బులతోనే కుక్క బిస్కెట్లతోనే ఒక కుక్కలాగా బతుకుతున్నాడు వాడు. సో అలాంటి కుక్క ఇవాళ రోజు బయట దేశంలో కూర్చొని నేను ఎవరేమన్నా నేను పట్టించుకోను, నేను ఇష్టం వచ్చినట్టుగా వాగుతాను, మన హిందూ దేవతల్ని అందరినీ నేను అవమానిస్తాను, అవమానించిన తర్వాత జనాలు దాని మీద రియాక్షన్ వస్తే నేను పట్టించుకోను, దులిపేసుకుంటా అని అంటే కుదరదు సార్. అందుకని వాడి మీద వాళ్ళ కేసులు పెడతాం జరిగింది, చట్టపరంగా వాడి మీద చర్యలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ గా వాడు టార్గెట్ చేస్తా అంటున్నాడు. ఏం పీకుతాడు సార్ వాడు ఇండివిజువల్ గా టార్గెట్ చేసి? వాట్ కెన్ ఈ డూ? ఇండివిజువల్ గా వాడుకున్న తొక్కల ఛానల్లో ఒక తొక్కల ఫాలోవర్స్ మధ్య తొక్కల వీడియోలు పెట్టుకొని ఒక వర్డ్ తొక్కలో ఫాలోవర్స్ అని మన పదాన్ని మినహాయిద్దాం, ఎందుకంటే ఫాలోవర్స్ మంచి వాళ్ళు అయ్యిండొచ్చు, బట్ తనకున్న సార్ వాడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎవరు మంచోళ్ళు కాదు సార్. కామన్ సెన్స్ ఇది. వాడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ మంచోళ్ళు ఏంటి సార్? ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా వాడు ఫాలో అవుతారా? వాడు చేసే కంటెంట్ ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చూస్తారు సార్. అంటే ఇప్పుడు నేను అనేది అంటే ఈజ్ నథింగ్ బట్ ఈజ్ జస్ట్ ఒక విధంగా ఏం చెప్పాలంటే వాడి వీడియోస్ అన్ని ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉమెన్ గురించి గలీజ్ గా ఒక వాళ్ళని యొక్క గలీజ్ గా మాట్లాడుకుంటూ వాళ్ళని ఆ వీడియోస్ ఎలా చూపిస్తారు సార్, ఎలా పోర్ట్రే చేస్తారు వాడు ఉమెన్, ఎంత అసహ్యంగా ఉన్నాయి ఆ వీడియోస్ అవి. మళ్ళీ పైనుంచి ఏవో చెత్త మాటలు, ఆటగాడు అదేదో చెత్త వాడని వాగుతూ ఉంటాడు, ఆటగాడు ఆటలు పెడుతూ ఉంటాను, ఏవో సంథింగ్ ఏవో ఇడియోటిక్ గా చాలా మాట్లాడుతుంటాడు. అదేదో కొద్దిగా ఈ చిన్న బచ్చా యూత్ కి, ఈ జెన్జీ చిన్న యూత్ ఇప్పుడిప్పుడే కాలేజ్ చదువుతున్న వాళ్ళకి నచ్చుతాయి, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి. నిజంగా సంస్కృతి జ్ఞానం ఉన్నోడు, మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరు వాడి ఫాలోవర్స్ ఉండరు. ఇన్ని రోజులు ఏంటంటే వాడు ఒక లైన్, ఒక గీత దాటలేదు. ఆ ఫాలోవర్స్ కూడా ఇప్పుడు వరకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎందుకు మరి ఆ ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏంటంటే వాడు ఒక గీత దాటలేదు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, సరే ఓకే అనేది చూస్తున్నారు వాళ్ళు కూడా. యూత్ ముఖ్యంగా యూత్ ఎక్కువ చూసారు వాడిని. కృష్ణకాంత్ గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ గారు, ఇక్కడ ఇంకొక 2 ప్రశ్నలు తన మీద తీసుకురావడం జరుగుతుంది. నేను హిందువులు అనట్లేదు కానీ ఈ కండువా కప్పుకొని ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారిగా మారిపోయిన వాళ్ళు, ఒక్కసారిగా మార్పు వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని అర్థం వచ్చిన మాట్లాడుతున్నాడు. సో ఎలా చూడాలి ఈ పదాలను ఎలా చూస్తారు? ఎందుకంటే అఫ్కోర్స్ కొంతమందిలో మనుషులు మార్పులు రావచ్చు, వాళ్ళ గతంలో తప్పులు చేస్తుంటే దాన్ని హైలైట్ చేయొచ్చు, తప్పులేదు, ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేస్తాం. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే టార్గెటింగ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారా? కళ్యాణ్ ఎలా చూస్తారు దీన్ని? సార్ అసలు హిందువుల్ని క్షమాపణ అడిగి తప్పు చేశానని మామూలుగా నోరు మూసుకొని వెళ్ళిపోయింటే అయిపోయేది సార్. వాడు ఇంకా రోజుకి చిలికి గాలివాన చేసుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరండి నీతులు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి? ఒకవేళ నన్నే అన్నాడు అనుకుందాం సార్ టార్గెట్. నేను 13 ఏళ్ల నుంచి ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం చేస్తున్నాను హరికథలు చెప్తూ. నేను సినిమాలో భుక్తి కోసం వేషాలు వేస్తే వ్యాంప్ వేషాలు వేసానేమో, ఎక్కడ వ్యాంప్ వేషాలు బయట వేయలేదు నేను. నా కర్మకు నాకు ఏం జరిగినా కూడా నా కర్మ అది, నేను ఏం అనిపించాలో అది అనుభవిస్తా. అలాగే కర్మ రిటర్న్స్, వాడి కర్మ అనిపించే టైం వచ్చింది, వాడు రిటర్న్ అయింది అంతే. ఒకటి మాట చెప్తున్నా అండి, నేను సినిమాల్లో వేషం వేసినంత మాత్రం బయట ఎక్కడ ఇప్పుకొని తిరగలేదండి, ఎప్పుడు పిచ్చి డ్రెస్సులు వేసుకోలేదు. సో నాకు బాధ అనిపిస్తుంది, నేను మాట్లాడతా. ఇప్పుడు ఈ విషయమే కాదు, ఏ విషయమైనా నేను ఖండిస్తా. నేనే తప్పులు చేస్తా, అందరూ ఎందుకు ఊరుకోవట్లేదు, అందరూ ఎందుకు నన్ను మరి బయట పెట్టేసి అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కండువాలు వేసుకుంటున్నారు, తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి కండువాలు వేసుకుంటున్నారు. నేనైతే 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాల కింద వేసుకున్నా కండువా. పోనీ అనుకుందాం, పోనీ అన్నీ అండి 4-5 సంవత్సరాల కింద వేసుకున్నా నేను కండువా. ఇప్పుడు ఏం కండువా ఎవరు కప్పుకున్నారండి కొత్తగా? ఎవరిని అంటున్నాడు వీడు? అదే అంటారంటే కండువా వేసుకోగానే మంచి వాళ్ళు అయిపోతారు, కండువా వేసుకొని భాష మారిపోతుంది, వేషం మారిపోతుంది, సడన్ గా దేవుడు. సరేనండి, వాడు తగరపాల్సి వాడిది తగరపాల్సా. వాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అందరికి మా పక్క ఊరే, నేను విజయనగరం, నా తగరపాల్సి వాడిది. వాడిని రమ్మనండి, నా గురించి చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను, ఏం చదువుకున్నాను రమ్మనండి. వాడేం చదువుకున్నాడు, వాడేం చేశాడు, వాడి బూతులు మాట్లాడుతున్నప్పుడు వాడికి సంస్కారం ఉందా లేదా వాడికి అర్థం కావట్లే. ఇప్పుడు వాడి ఫాలోవర్స్ అందరూ ఎవరండి? 14 ఏళ్ల పిల్లలండి. 14 ఏళ్ల అమ్మాయి 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానన్న వెధవకి ఫాలో చేసే వాళ్ళందరూ వాడిని పాడు చేస్తున్నాడు పిల్లల్ని. మీరు కూడా ఇలాంటివి చెయ్యండి అని. థాయిలాండ్లో ఏదో ఒక పెద్ద గ్రూప్ పెట్టాడట, మీకు ఎవరికైనా ఎంజాయ్మెంట్ కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అమ్మాయిని సప్లై చేస్తాను. వీడు బ్రోకర్ వెధవ, వీడు బ్రోకర్ మాట్లాడుతున్నాడు. వీడు మాట్లాడే మాటలకి ఏంటి సార్ శాంటిటీ? వీడి గురించి అసలు మాట్లాడమే వేస్ట్. వీడు వెధవన్నారు వెధవ. వీడు మళ్ళీ నీతులు వల్లిస్తున్నాడు, దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్టుంది, దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. వేదాలను కూడా మనం తక్కువ చేసినట్టు అవుతుంది వాడి గురించి మాట్లాడితే. అంటే అంత తప్పు అంటే ఒక విధంగా చెప్తారు కదండి, వేదాలు వల్లిస్తే అవి వల్లించినా కూడా పర్లేదు, వీడు వల్లిస్తున్నాడు మహానుభావుడు. అంత భయంకరంగా ఉంది వీడి పరిస్థితి. వీడిని ఏంటండి మా వేద ప్రమాణంగా మా స్వామివారు మాకు ఎలా ఉంటారు, ఏంటి ఆయన స్వరూపం ఏంటి, అమ్మవారి ఎంత భక్తితో ఆమెను కొలుస్తామన్నది మాకు అన్నీ ఉన్నాయండి. వీడు ఒక్క శ్లోకాన్ని అర్థం చెప్పగలడా?
ఒక్క శ్లోకం గురించి మాట్లాడగలడా? ఒక భగవద్గీత చెప్పేశాను నేను, భారతం అంతా చెప్పేశాను అంటాడు. మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఏమో రామాయణం చెప్తాను. అందులో ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? వీడు క్లియర్గా బైబిల్ పట్టుకొని ఇన్ని దేశాలు తిరిగానంటే యేసు ప్రభు వారు నాకు అనుమతి ఇస్తేనే తిరిగాను, అతను కృప లేకపోతే అవదని ఒక వీడియో ఉంది. మొన్నేమో భగవద్గీత పట్టుకున్నాడు అంటే వీడు భక్తి కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఎన్ని బొంకుతున్నాడో వాడికి అర్థమవుతుంది. తనంటుంది ఏంటంటే అసలు మీరెవరు, నేను హిందూ కాదని చెప్పడానికి మీరెవరు అనేది అక్కడ వాడే చెప్పాడు. నో, నేను చెప్పలేదు, వాడే చెప్పాడు. వాడి నోటితో చెప్పాడు. మీరు వెళ్ళండి, నా దగ్గర వీడియో ఉంది, ఆధారం ఉంది. వాడి నోటితో వాడే నేను క్రిస్టియన్ నమ్ముతాను, క్రిస్టియానిటీని యేసు ప్రభు వల్లే నేను ఎందుకు దేశాలు తిరిగానని చెప్పాడు. మరి ఎవరండి? నేను నమ్ముతున్నాను, నేను యేసు ప్రభునే పూజిస్తానని చెప్పాడు. వాడే చెప్పాడు, నేను చెప్పడం ఏంటి? వాడు హిందూ అని మొన్న అందరూ తిడతారు కాబట్టి సీతమ్మని అన్నారని వాడికి బ్లాక్ అయిపోద్ది కాబట్టి భయపడి ఒక భగవద్గీత పట్టుకున్నాడు వాడు. నేనేం భయపడటం లేదు, నేను అసలు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. మీరందరూ ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది అనే వీడియోలు మాత్రం నేను చూస్తాను. నేను చక్కగా పాత సినిమాలు చూసుకుంటున్నా, పాత జోకులు వింటున్నా, నాకేం ఫరక్ పడట్లేదు అనేది అనమాట. కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశారు కదా, అదే దాని మీద మిమ్మల్ని ఎవరి పెద్ద పట్టించుకోవట్లేదు, నేనైతే అసలు పట్టించుకోవట్లేదు. సార్ వాడు జోకర్ మాకైతే, వాడైతే జోకర్ మాకు. మేమైతే ఒక ఆటలో అరటిపండులా తీసుకున్నాం. వాడిని మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే మన దేశం గురించి, మన ధర్మం గురించి ఎవడు మాట్లాడినా వాడికి బుద్ధి చెప్పాలి. యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. దీనికి అర్థమే తెలియదు వాడికి. ఒరే, ఎవరు నీతో ఎలా ఉంటే అలాగే ప్రవర్తించాలన్నది దీని అర్థం. కాబట్టి చెప్తున్నా ఒకటేసారి వాడికి నాలెడ్జ్లెస్ ఫెలో. ఆ నాలెడ్జ్లెస్ ఫెలోకి ఎన్ని చెప్పినా వేస్ట్. నేను ఒకటే చెప్తానండి, వాడికి రమ్మనండి, అవసరమైతే లైవ్ డిబేట్ కూర్చోమనండి. వాడేం భారతం చెప్తాడో, వాడేం రామాయణం చెప్తాడో, అయ్యో దాని గురించి కూడా మాట్లాడాడు కదా. బహుశా గరికపాటి వారిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ఎవరితో కూర్చున్నా నాలా మీరు మాట్లాడలేదు, నాలా చెప్పలేదు. సార్ గరికపాటి వారికి గరికపాటి వారికి భారత రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చింది సార్. అలాంటి పద్మశ్రీ ఇచ్చిన మహానుభావుల్ని పట్టుకొని వాడు మాట్లాడే భాష అండి అది. అసలు వాడిని ఏం చేయాలండి? వాడిని ఏం చేయాలి చెప్పండి? వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు వారు నిజంగా మహానుభావులు కాబట్టి ఊరుకున్నారు. నాలాంటి వాళ్ళు అయితే వాడికి ఈ పాటికి వేరుగా ఉంటుంది సమాధానం. కానీ ఒకటి, ఆ మహానుభావుడు అన్నాడు వదిలేయండి అమ్మా అంటే వాళ్ళ స్థాయి కాదు, ఆయన స్థాయి కాదు. వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం, వాడిని పెంచాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే ఎవరు అసలు వాడు మా స్థాయే కాదండి. వాడి బొంద, వాడికి డబ్బు వచ్చినంత మాత్రాన వాడికి ఏం తెలుసు సార్? వాడికి నాలెడ్జ్ లేదు సార్. వాడి నాలెడ్జ్ ఉన్నోడైతే ఎక్కడో తప్పైపోయింది, సీతమ్మ తల్లి అన్ని క్షమాపణ చెప్తున్నాను అనాలి, లేకపోతే అప్పుడే వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ